Hey, hello everyone. Uh, okay, before starting, I'll introduce myself. This is Ram. I have 6 years plus experience in app and technology, and currently I'm working employee. And till now, I have trained nearly 70 plus people. Okay, this is all about me. Okay, welcome to Harsha Trainings. So, from today onwards, we will start the new batch for the Appian training in Telugu and English as well. Here, let me share my screen. So, able to see my screen? Yes. Yeah, thanks for the response. Okay, before going to explain anything, I would like to know about if anyone having any Appian experience in that call earlier. You guys all know about Appian. I can see a lot of people. Earlier, anyone having currently they are working with Appian, or you guys are having any Appian experience. And I need a few answers from you guys. Uh, No. Okay. Okay, thanks for the response, Mansu. Any others? uh, yeah, hi, and yes, I do have experience. Appian. Okay, nice. What kind of experience I can expect from you? You know the basic level and advanced also as well. Yes, yes, up to basic level, not much into integrations. Okay, So, I had worked in Appian almost nearly 1.5 years of experience in relevant experience in Appian okay, into nice. Citibank. Yeah. Okay, nice. That's a support project. So, I just wanted to work on this development. Okay, got you. Any others? Any others from Pega or IBM BPM? Hello, this is Mansur. Currently, I'm working in IBM BPM support project. Okay. May I know the your experience on IBM BPM? So currently, I'm working in TCS and have been No, working with I this mean no need IT. to tell that employer names. Just Okay, tell me the experience of yours. okay, around 2.5 years. Okay, okay. Your overall experience? Overall experience is also 2.5 years. Okay, great. Mm, anyone from BPM background, like process management? It's like a Pega or Mendix or Decisions, IBM BPM. Okay, then uh, can I talk in Telugu? Is it comfortable, guys? Anyone don't know Telugu? Uh, నేను ఈ ఎక్స్పీరియన్స్ గురించి ఎందుకు అడుగుతున్నానంటే అండ్ మీరు ఎక్కడ ఐ మీన్ బీపీఎం టూల్స్ మీద ఎక్కడైనా వర్క్ చేశారని నేను ఎందుకు అడుగుతున్నానంటే యాపెన్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ పీపీఎం టూల్ అండ్ పీపీఎం టూల్లో ఏవైతే ఆర్కిటెక్చర్స్ మీరు ఫాలో అవుతున్నారో ఇప్పుడు సపోజ్ ఐబిఎం బీపీఎం అని చెప్పారు అక్కడ ఏదైతే అప్లికేషన్ ఆర్కిటెక్చర్ మీరు ఫాలో అవుతున్నారో 99% సేమ్ ఆర్కిటెక్చర్ యాపియన్ కూడా ఉంటుంది బట్ ద వే ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది యాపియన్కి వచ్చేసరికి ఓకే సో మీరు ఎందుకు యాపియన్ చూస్ చేసుకున్నారు నేను అడగనులే కానీ బట్ అప్కమింగ్ ఇయర్స్ లో కనుక మీరు చాట్ జీపీటీ కానీ ఎక్కడైనా మీరు ట్రై చేయండి అప్కమింగ్ 10 years లో ఏ టూల్ అండ్ ఏ టెక్నాలజీ అనేది లీడింగ్ లో ఉంది అని చెప్పేసి జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇవ్వండి చాట్ థర్డ్ ప్లేస్ లో యాపియన్ బీపీఎం టూల్ అని కూడా కాదు యాపియన్ అనే ఉంటుంది థర్డ్ ప్లేస్ లో ఫస్ట్ ప్లేస్ ఇట్స్ ఆల్వేస్ ఏఐ సెకండ్ ప్లేస్ సైబర్ సెక్యూరిటీ అండ్ థర్డ్ ప్లేస్ యాపియన్ బీపీఎం
సో మీరు కనుక చెప్పారు ఐబిఎం బీపీఎం లో వర్క్ చేసామని చెప్పారు కదా. సో మీరు అక్కడతో కంపేర్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకి కోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ మోర్ ఓవర్ ఇక్కడ లాజికల్ థింకింగ్ కావాలి మనకి, ఈ యాపియన్ మీద టూల్ మీద వర్క్ చేస్తుంటే కనుక. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీన్ అనేది ఒక సాఫ్ట్వేర్, అండ్ ఆ సాఫ్ట్వేర్ ని మనం యూజ్ చేసుకొని కొన్ని అప్లికేషన్స్ ని బిల్డ్ చేసుకోగలము. అండ్ ఎటువంటి అప్లికేషన్స్ మనం బిల్డ్ చేసుకోగలము, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అప్లికేషన్స్ మాత్రమే బిల్డ్ చేసుకోగలము. లైక్ ఒక ఎగ్జాంపుల్ మీరు నేను చెప్పాలంటే కనుక, ఇప్పుడు మీరు బ్యాంక్ కి వెళ్తారు, ఒక కస్టమర్ గా బ్యాంక్ ని విజిట్ చేస్తారు. బ్యాంక్ ని విజిట్ చేసినప్పుడు జస్ట్ ఎస్బీఐ బ్యాంక్ అనుకోండి, మీ మొబైల్లో ఒక ఎస్బీఐ అప్లికేషన్ ఉంటుంది. అంటే ఇది ప్లే స్టోర్ నుంచి ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఉంటారు. బట్ మీరు వన్స్ బ్యాంక్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు క్యాష్ డిపాజిట్ చేయాలంటే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, క్యాష్ విత్డ్రా చేసుకోవాలంటే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, గోల్డ్ అనేది రికవరీ చేసుకుంటే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, గోల్డ్ అనేది మనము గోల్డ్ లోన్ తీసుకోవాలంటే మన గోల్డ్ ని డిపాజిట్ చేయడానికి ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఇట్లా మనకి సబ్జెక్ట్ సెక్షన్స్ గా ఉంటారు, అండ్ వాళ్ళ దగ్గర యూఐస్ వేరుగా ఉంటాయి. ఇప్పుడు డిపాజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీ దగ్గర జస్ట్ మీ అకౌంట్ నెంబర్ అడుగుతారు, మీ నేమ్ తెలుసుకుంటారు, మీ డెనామినేషన్ చూసుకొని వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ స్క్రీన్ కనిపిస్తుంది, వాళ్ళకి ఆ స్క్రీన్ యాక్సెస్ ఉంటుంది. అదే స్క్రీన్ మీకు మొబైల్లో కనిపిస్తుంది, డిపాజిట్ చేయడానికి కనపడదు. ఓకే, మేనేజర్ దగ్గర మీ అంటే మీకు మీ బ్యాంక్ లో ఏమైనా క్వెరీస్ ఉన్నాయి మీ అకౌంట్ కి సంబంధించి, మీ దగ్గర ఏమన్నా అన్వాంటెడ్ గా అమౌంట్ కట్టాని, అప్పుడు మీరేం చేస్తారు, మీరు ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీ అకౌంట్ నెంబర్ చెప్తే అతనికి వేరే కనిపిస్తుంది డీటెయిల్స్. ఓకే, మీ అకౌంట్ లో ఇంత ఇంత అమౌంట్ డిడక్ట్ అయిందని చెప్పేసి అతనికి వేరే స్క్రీన్ కనిపిస్తుంది. డిపాజిట్ చేసేవాడి దగ్గర డిపాజిట్ చేసేంత వరకు కనిపిస్తుంది, వాళ్ళకి అంతవరకు యాక్సెస్ ఉంటుంది. విత్డ్రా చేసే దగ్గర విత్డ్రా స్క్రీన్ కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ అప్లికేషన్ ని నార్మల్ యూజర్స్ ఎవరైతే ఎస్బీఐ బ్యాంక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఇన్సైడ్ బ్యాంక్ వాళ్ళు యూస్ చేసే అప్లికేషన్ చూడలేరు. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, మన ప్లే స్టోర్ లో యూస్ చేసుకునేది ఏంటంటే అది ఒక సపరేట్ టెక్నాలజీతో బిల్డ్ అయిన అప్లికేషన్, అది అందరూ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇన్సైడ్ వాళ్ళకి ఓన్లీ నెంబర్ ఆఫ్ యూజర్స్ అక్కడ బ్యాంక్ మొత్తం మీద ఎంతమంది ఉంటారు, ఒక 15 మెంబర్స్ ఉంటారు, లేకపోతే 20 మెంబర్స్ ఉంటారు. ఆ 20 మెంబర్స్ మాత్రమే యాక్సెస్ చేసుకునే గల అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, మీరు ఇంతవరకు ఏంటంటే ఒకటే వేలో చూస్తున్నారు. ఓకే, ఒక అప్లికేషన్ ఉంటుంది మనకి ఎస్బీఐ, మనం మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన స్టేట్మెంట్ చూసుకోవచ్చు, అండ్ ఎంత అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నాయి ఇంతవరకే చూసుకోగలరు మీరు. బట్ మీరు ఈ ప్రాసెస్ ఏంటంటే ఇంకా ఇంకా థింక్ చేయండి. ఓకే, మనం బ్యాంక్ వెళ్ళాము, వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు, వాళ్ళ పోర్టల్స్ ఏంటి, అసలు ఆ అప్లికేషన్ దేని మీద బిల్డ్ అయ్యింది అని మీరు ఎప్పుడైనా థింక్ చేశారా? ఇప్పుడు మీరు గవర్నమెంట్ అప్లికేషన్స్ తీసుకోండి. ఆ ఇప్పుడు మీరు లైక్ ఇప్పుడు నేను తెలంగాణలో ఉంటున్నాను కాబట్టి, ఇప్పుడు మీకు ఎక్కడైనా చలానా పడితే తెలంగాణ పోర్టల్లోకి వెళ్ళిపోయి ఎక్కడ ఎంత చలానా పడింది అని చెప్పేసి అందరు యూజర్స్ చూస్తారు. బట్ చలానా వేసే వాళ్ళ దగ్గర వేరేది ఉంటుంది, వాళ్ళకి వేరే వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళు అక్కడి నుంచి చలానా వేస్తే మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. అది వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది చలానా వేయడానికి. సో అట్లాగా విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అప్లికేషన్స్ అనేవి మనము యాపియన్ యూజ్ చేసి బిల్డ్ చేస్తాం. ఎందుకు విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అంటే మనకి యూజర్ లిమిట్ ఉంది, యాపియన్ లో యూజర్ లిమిట్ ఉంది. ఇప్పుడు మీరు ఏ బీపీఎం టూల్ తీసుకున్నా కూడా వాళ్ళు విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అప్లికేషన్స్ మాత్రమే క్రియేట్ చేస్తారు. మోస్ట్లీ ఈ యాపియన్ అనేది ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయి ఉంది కనుక 50% ఈ అప్లికేషన్స్ ఇప్పుడు ఏవైతే బిల్డ్ అయిన యాపియన్ లో అవి మొత్తము 50% బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి, మిగతా 30% హెల్త్ కేర్, అండ్ రిమైనింగ్ 20% ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ రిమైనింగ్ 10% అనేవి మల్టిపుల్ డొమైన్స్ లో అక్రాస్ గా ఉన్నాయి. మనకి మేజర్ పార్ట్ వచ్చేసేసి బ్యాంకింగ్ సెక్టర్, హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు మీరు యాపియర్ నేర్చుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీరు ఫేస్ చేయాల్సింది ఏంటంటే బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ అండ్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్. మోస్ట్లీ 99% అవే ఉంటాయి, లేకపోతే ఇన్సూరెన్స్. ఈ త్రీ డొమైన్స్ దాటి పక్కకైతే వెళ్ళదు యాపియన్ అనేది. ఇప్పుడు మీరు బ్యాంకింగ్ అప్లికేషన్స్ తీసుకుంటే కనుక, ఇప్పుడు మన యూనియన్ బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ అనేది ఎంటైర్ ఇండియా మొత్తం మీద రన్ అవుతుంది ఇన్సైడ్. నేను బ్యాంక్ లో ఇన్సైడ్ ఎంప్లాయీస్ యూస్ చేసే చెప్తున్నాను, మనం అవుట్ సైడ్ యూస్ చేసే యాప్స్ అనేవి జావా బిల్ట్ అప్లికేషన్స్ అవి మొత్తం జావా ఆర్ పైథాన్ బేస్ చేసుకొని బిల్డ్ చేసిన అప్లికేషన్స్, అవి అందరు యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ నేను ఇన్సైడ్ ఎవరైతే పర్టికులర్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు యూస్ చేస్తున్న అప్లికేషన్ వచ్చేసేసి యాపియన్ తోనే బిల్డ్ అయింది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక యూనియన్ బ్యాంక్. అండ్ మీరు చూసుకుంటే కనుక ఇంకా మనకి యానా అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుంది, దాని యొక్క వెబ్సైట్ కూడా యాపియన్ తోనే బిల్డ్ అయి ఉంది.
జస్ట్ ఎగ్జాంపుల్స్ అవి. ఇంకా మనం చూసుకుంటే కనుక మనకి చాలా పర్సంటేజ్ అప్లికేషన్స్ అనేవి యాపియన్ తో బిల్డ్ అయ్యి మనకి కనిపిస్తూ ఉంటాయి. బట్ మనం లిమిటెడ్ గా అంటే ఇండియాలో ఉంటున్నాం కాబట్టి, అండ్ ఆల్మోస్ట్ అందరికి తెలుసు యూనియన్ బ్యాంక్ అనేది. సో యూనియన్ బ్యాంక్ ఎవరైతే ఎంప్లాయీస్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు యూస్ చేసే అప్లికేషన్ యాపియన్ మీదనే బిల్డ్ అయింది. సో ఇది ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చు అనుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం కమింగ్ టు ద పాయింట్, అసలు యాపియన్ అంటే ఏంటి? ఓకే, యాపియన్ ఈజ్ ఏ బీపీఎం టూల్. ఓకే, అసలు బీపీఎం కిందకి ఎందుకు వెళ్ళిపోయింది యాపియన్ అనేది? అసలు ఫస్ట్ మనకి యాపియన్ అంటే ఏం తెలియాలంటే ఫస్ట్ బీపీఎం అంటే ఏంటి తెలియాలి. వాట్ ఈస్ బీపీఎం? బీపీఎం ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ టూల్. ఓకే, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మీరు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు ప్లేస్ చూసుకోవాలి, ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉందో చూసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఒక బ్లూ ప్రింట్ అనేది ఒక ఇంజనీర్ దగ్గర నుంచి ఒక బ్లూ ప్రింట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏ రూమ్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి మీ ప్రీ రిక్వైజేషన్స్ మీకు ఉంటాయి. దెన్ తర్వాత ఏం చేస్తారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ని పిలిపించి అది ఎన్ని డేస్ లో ఎస్టిమేషన్ వేసుకుంటారు, ఎన్ని డేస్ లో పూర్తి అవుతుంది, అండ్ ఎన్ని డేస్ లో హౌస్ అనేది నా కిందకి వచ్చేస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి ప్రీ ప్లాన్ ఉంటుంది. అండ్ దీనికి ఎంత కాస్ట్ ఎస్టిమేషన్ ఎంత అని ప్రతిదీ మీరు ఎస్టిమేషన్ వేసుకుంటారు. మీకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి కదా, మీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ల్యాండ్ వెతుక్కుంటారు, ప్లానింగ్ చూసుకుంటారు, అండ్ డ్యూరేషన్ చూసుకుంటారు, కాస్ట్ చూసుకుంటారు. మీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మీకు ఇంత ప్లానింగ్ ఉన్నప్పుడు మనం ఒక అప్లికేషన్ ని, ఒక యాపియన్ అనే ఒక టూల్ ని యూస్ చేసుకొని మనం ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు మనకి ఎంత ప్లానింగ్ ఉండాలి, ఆ ప్లానింగ్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ స్టెప్స్ అనేవి మనం ఎలా చూసుకోవాలనేది బీపీఎం చెప్తుంది. ఓకే, బీపీఎం ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ టు ప్రొవైడ్ యూ ద అవుట్కమ్, డెలివరబుల్ అవుట్కమ్ టు ద ఎండ్ యూజర్. ఓకే, ఆ, మనం బీపీఎం అనేది అందుకే యూస్ చేస్తాం. బీపీఎం అనేది ఒక సెట్ ఆఫ్ రూల్స్. సో మీకేమైనా అప్లికేషన్ ఓవర్ వ్యూ ఏమన్నా ఐడియా ఉందా? లైక్, సారీ మీరు చెప్పారు కదా. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే కనుక ఈ జస్ట్ ఇది ఒక డాక్యుమెంట్. వాట్ ఈజ్ యాపియన్? ఇక్కడ యాపియన్ గురించి ఏం చెప్తున్నాడు? యాపియన్ ఈజ్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అప్లికేషన్. ఓకే, ఇది ఒక బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అప్లికేషన్ అని చెప్తారు, అంటే బీపీఎం టూల్. ఓకే, వాట్ ఈస్ బీపీఎం? ఇక్కడ బీపీఎం లైఫ్ సైకిల్ చెప్పారు: డిజైన్, మోడలింగ్, ఎగ్జిక్యూషన్, మానిటరింగ్ అండ్ ఆప్టిమైజేషన్. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, హౌస్ కన్స్ట్రక్షన్ అనేది. ఇక్కడ మీరు హౌస్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫేజ్ ఏంటి? మీరు ఒక ల్యాండ్ అనేది చూసుకుంటారు, ల్యాండ్ అనేది చూసుకొని ఒక ప్లాన్ అనేది డిజైన్ చేసుకుంటారు, అది డిజైన్ ఫేజ్ కింద వస్తుంది. అండ్ తర్వాత మోడలింగ్. మోడలింగ్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మీరు ఏదైతే ప్లాన్ తీసుకున్నారో ఆ ప్లాన్ అనేది అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ ఇన్ ద సెన్స్ మార్క్స్ వేసుకుంటారు, మీరు ఆ ల్యాండ్ మీద మార్క్స్ వేసుకుంటారు. దాన్ని మనం మోడలింగ్ అంటాము. అండ్ ఇక్కడ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి? మీరు కన్స్ట్రక్షన్ వర్కర్స్ ని తీసుకొచ్చి మీరు ఎలా అయితే ప్లాన్ చేసుకున్నారో అదే విధంగా హౌస్ ని బిల్డ్ చేసుకోవటాన్ని ఎగ్జిక్యూషన్ అంటాము. మానిటరింగ్ అంటే మీకు ఒక డెడికేటెడ్ టైం ఇస్తారు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ లో. ఓకే, ఇది 90 డేస్ లో కంప్లీట్ అవుతుంది, ఇది లేకపోతే 120 డేస్, లేకపోతే 150 డేస్, ఇట్లా మనకి టైం ఇచ్చినప్పుడు ఈ టైం స్లాట్ లో ఏంటంటే మీరు వచ్చి మీరు వెరిఫై చేసుకుంటారు ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయింది. ఓకే, ఇంకా ఎంత ప్రోగ్రెస్ ఉంది అనేది మీరు చెక్ చేసుకుంటారు. అది మానిటరింగ్ ఫేజ్ లోకి వస్తుంది. ఆప్టిమైజేషన్ అంటే వాళ్ళు ఫైనల్ అవుట్పుట్ మీకు ఇచ్చినప్పుడు మీరు మీకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది. మీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మీకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది. ఓకే, ఈ రూమ్ లో ఈ షెల్ఫ్ కావాలి నాకు, లేదు నా పర్టికులర్ కబోర్డ్ వచ్చేసేసి ఒక సైడ్ ఉండాలి,
అని చెప్పేసి మీకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఓకే, వాళ్ళ ఫైనల్ అవుట్పుట్ మీకు ఇస్తున్నప్పుడు మీకు ఇంకేమన్నా చేంజెస్ కావాలి అనుకున్నప్పుడు మీరు వాళ్ళకి చెప్తారు, ఓకే నాకు ఇది ఇక్కడ నచ్చలేదు, ఇది వేరే ప్లేస్ లో పెట్టండి అని చెప్పుకుంటూ ఉంటారు. దాన్ని మనం ఆప్టిమైజేషన్ అంటాము. జస్ట్ నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఈ బీపీఎం ఎలా వర్క్ అవుతుందో అనేది మీకు చెప్పాను, ఒక హౌస్ కన్స్ట్రక్షన్ తీసుకొని. సో సిమిలర్ కైండ్ ఒక యాపియన్ లో ఒక అప్లికేషన్ మనం క్రియేట్ చేసేటప్పుడు డిజైన్ ఫేజ్ లో ఏముంటది, ఫస్ట్ ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనకి రిక్వైర్మెంట్స్ మనం తీసుకోవాలి. తీసుకొని అసలుకి ఇది ఎంత ఎస్టిమేషన్ మొత్తం మనము చెక్ చేసుకోవాలి. మన కెపాసిటీ ఎంత, మన టీంలో ఎంతమంది డెవలపర్స్ ఉన్నారు, అండ్ ఎంతమంది క్యూఏ టీం ఉన్నారు. ఇప్పుడు ఒక టెన్ మెంబర్స్ డెవలపర్స్ టీం ఉంది. క్లయింట్స్ వచ్చేసేసి 10 మెంబర్స్ కి సరిపోయే స్టోరీస్ అనేవి అసైన్ చేస్తారు, అంటే రిక్వైర్మెంట్స్ అసైన్ చేస్తారు. బట్ టెస్టింగ్ టీం కూడా మనం చూసుకోవాలి కదా. 10 మెంబర్స్ డెవలప్ చేసినవి ఒకళ్ళు ఇద్దరు టెస్ట్ చేస్తే వాళ్ళకి బర్డెన్ ఎక్కువ అవుతుంది. టెస్టింగ్ టీం కూడా అట్లీస్ట్ ఒక 3 డెవలపర్స్ కి ఒక టెస్టింగ్ ఒక పర్సన్ ఉండాలి, టెస్టింగ్ పర్సన్. సో ఒక అట్లీస్ట్ 10 మెంబర్స్ కి ఒక 3 మెంబర్స్ అన్న టెస్టింగ్ టీం ఉండాలి. ఈ మొత్తం ఓకే మన రిక్వైర్మెంట్స్ బాగున్నాయి అనుకున్నప్పుడు మాత్రమే డిజైన్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మోడలింగ్ ఫేజ్ వచ్చేసి ఏమవుతుందంటే ఎనాలిసిస్ చేసుకోవాలి. వాళ్ళు ఏవైతే రిక్వైర్మెంట్స్ మనకి చెప్పారో మనం ఎనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అప్లికేషనే ఉంది. యూనియన్ బ్యాంక్ అప్లికేషన్ లో ఫస్ట్ ఏం చెప్తారు, నా దగ్గర ఒక మేనేజర్ ఉంటారు, జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తారు వాళ్ళు. ఓకే, ఒక మేనేజర్ ఉంటారు, ఒక సూపర్వైజర్ ఉంటారు, అండ్ ఒక గోల్డ్ రిప్రజెంట్ ఉంటాడు. ఇట్లా కొన్ని మనకి ఏంటంటే వాళ్ళు ముందలే రిక్వైర్మెంట్స్ లో డిజైన్ ఫేజ్ లో మనకి ఇవి మొత్తం చెప్తా ఉంటారు. దెన్ మోడలింగ్ లోకి వచ్చేసరికి యాజ్ ఎ డెవలపర్ గా మనం ఏం చేయాలి, ఎనాలిసిస్ చేసుకోవాలి. యాజ్ ఎ డెవలపర్ గా ఓకే వీళ్ళు ఇది చెప్పారు, ఓకే వాళ్ళకి ఒక స్క్రీన్ కావాలి, ఈ పర్సన్ కి ఈ స్క్రీన్ కావాలి, ఈ పర్సన్ కి ఈ స్క్రీన్ కావాలి అని చెప్పి మనం మోడలింగ్ లో ఏం చేసుకోవాలంటే ఒక ప్రోటోటైప్స్ క్రియేట్ చేసుకోవడం కానీ, లేకపోతే మనం ఎనాలిసిస్ అనేది మనం స్ట్రాంగ్ ఎనాలిసిస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ఫేజ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఎగ్జిక్యూషన్ ఈజ్ నథింగ్ బట్ మనకి స్ప్రింట్స్. మీరు కనుక అజైల్ కానీ లేకపోతే స్క్రమ్ గురించి తెలిస్తే కనుక ఈ యాపియన్ అనేది అండర్ అజైల్ అండ్ స్క్రమ్ వీటి మీదనే రన్ అవుతా ఉంటది. అర్లియర్ మనకి వాటర్ ఫాల్ మెథడ్ ఉంది, బట్ ఇవి టూల్స్ కాబట్టి ఇప్పుడు టూల్స్ అనేవి వాటర్ ఫాల్ తో కంపేర్ చేసుకుంటే స్క్రమ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ మెథడ్, అండ్ మనం ఈజీగా డెలివరబుల్స్ అనేవి చాలా తొందరగా ఇవ్వచ్చు. అందుకనే మనం స్క్రమ్ యూస్ చేసుకుంటున్నాము. స్క్రమ్ లో మనకి ఏంటంటే స్ప్రింట్స్ మెథడ్స్ ఉంటాయి. ఒక స్ప్రింట్ 2 వీక్స్ అని లేకపోతే 3 వీక్స్ అని, బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషన్, బేస్డ్ ఆన్ ద బడ్జెట్. ఓకే, యూజువల్ గా ఎక్కడైనా స్ప్రింట్స్ అనేవి 2 వీక్స్ జరుగుతాయి. మనకి ఫస్ట్ 2 వీక్స్ లో వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి, మన ఎనాలిసిస్ ఏంటి, మన ఎగ్జిక్యూషన్ ఏంటి, అండ్ మన మానిటరింగ్ అంటే మనం డెవలప్ చేసిన తర్వాత మన యూనిట్ టెస్టింగ్ ఏంటి, అండ్ యూనిట్ టెస్టింగ్ లో ఏమైనా బగ్స్ వస్తే మనం దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి. ఇదే లైఫ్ సైకిల్ స్ప్రింట్, దీన్ని మనం స్ప్రింట్ లైఫ్ సైకిల్ కూడా అంటాము. ఇది రిక్వైర్మెంట్స్ వస్తాయి, ఎనాలిసిస్ చేసుకుంటాము, క్రియేట్ చేస్తాము, యూనిట్ టెస్ట్ చేసుకుంటాము, బగ్స్ ఏమైనా ఉంటే ఆప్టిమైజ్ చేస్తాము వాటిని, లేకపోతే ఫిక్స్ చేస్తాము. ఓకే, ఇది కంప్లీట్ బీపీఎం. ఇదే బీపీఎం స్క్రమ్, సేమ్ స్క్రమ్ కూడా రన్ అవుతుంది దీనిలాగే. డిజైన్, మోడలింగ్, ఎగ్జిక్యూషన్, మానిటరింగ్ అండ్ ఆప్టిమైజేషన్, ఇదే ప్రాసెస్ లో మనకి అప్లికేషన్ కూడా రన్ అవుతుంది. ఇది యాపియన్ ఓవర్ వ్యూ. ఓకే, ఇది యాపియన్ అనేది ఒక టూల్, అండ్ ఇది అండర్ బీపీఎం లో బీపీఎం కింద ఉంది. అండ్ బీపీఎం ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఓకే, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే అక్కడ ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సెట్ ఆఫ్ రూల్స్ ఇస్ నథింగ్ బట్ డిజైన్, మోడలింగ్, ఎగ్జిక్యూషన్, మానిటరింగ్ అండ్ ఆప్టిమైజేషన్. డిజైన్ ఫేజ్ లో మనం ఏం చేస్తాము, మోడలింగ్ లో ఏం చేస్తాము, అండ్ ఈ ఫేజెస్ లో ఎవరు ఏం చేయాలనేది చెప్పేదే బీపీఎం. ఓకే, దీస్ ఆర్ ద దిస్ ఈస్ పర్టికులర్ థింగ్ అబౌట్ యాపియన్. అండ్ ఓకే, ఇప్పుడు మనకి కొంచెం ఒక ఓవర్ వ్యూ వచ్చింది యాపియన్ అంటే ఏంటో. అసలు యాపియన్ ఓవర్ వ్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు కరెంట్ వర్షన్ ఏంటి యాపియన్, ఇది మనం మస్ట్ అండ్ షుడ్ గా తెలుసుకోవాలి. కరెంట్ వర్షన్ ఏంటి యాపియన్ అనేది. ఇప్పుడు మన ఇయర్ వచ్చేసి 25, అండ్ మనము సెకండ్ క్వార్టర్ లో ఉన్నాము. ఆల్మోస్ట్ సెకండ్ క్వార్టర్ కూడా కంప్లీట్ అయిపోయి థర్డ్ క్వార్టర్ ఎంటర్ అయింది మనకి. బట్ ఇప్పుడు ఉన్న మనకి అప్డేట్ ఏంటంటే 25.2. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇప్పుడు మనకి ప్రెసెంట్ ఉన్న వర్షన్ 25.2. ఈ వర్షన్ మళ్ళీ మనకి ఎప్పుడు ఎప్పుడు అప్గ్రేడ్ అవుతుంది. ఓకే, ప్రతి ఇయర్ అంటే 1 ఇయర్కి వచ్చేసేసి మనకి 4 వర్షన్స్ రిలీజ్ అవుతాయి. మనకి 1 ఇయర్కి వచ్చేసేసి 4 వర్షన్స్ రిలీజ్ అవుతాయి. అవి ఎలా అంటే ఎవ్రీ 3 మంత్స్ కి, అంటే ఎవ్రీ క్వార్టర్ కి ఒక వర్షన్ రిలీజ్ అవుతుంది.
ఓకే, ఎవ్రీ 3 మంత్స్ కి ఒక వర్షన్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ వర్షన్ వచ్చేసి ఆ ఇయర్ ఇయర్ అనేది ప్రిఫిక్స్ ఉంటుంది. దెన్ ఈ క్వార్టర్ ని బట్టి డెసిమల్ పాయింట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి జనవరి టు మార్చ్ మనకి 25.1, తర్వాత 25.2, అండ్ నెక్స్ట్ 25.3, నెక్స్ట్ 25.4. ఓకే, ఇయర్ లో మనం ఇయర్ ఎండ్ లోపు ఈ 4 వర్షన్స్ మనము కవర్ చేసుకోవచ్చు. అసలు ఈ వర్షన్స్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఇక్కడ మనకి కాంపిటీషన్ ఎక్కువైపోయింది. టూల్స్ అనేవి వీక్ లో ఒకటి కొత్త టూల్ వచ్చేస్తుంది, లేకపోతే మంత్లీ ఒక కొత్త టూల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక, మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని 2025 నుంచి జనవరి నుంచి జూలై 23 ఈ రోజు డేట్ వరకు ఎన్ని కొత్త టూల్స్ వచ్చినాయని చెప్పేసి ఒకసారి గూగుల్లో చెక్ చేసుకుంటే, మీరు పెన్ అండ్ పేపర్ తీసుకుంటే కనుక 100+ టూల్స్ పక్కా ఉంటాయి. ఒక 7 మంత్స్ లోనే మనకి 100+ టూల్స్ మనకి మార్కెట్ లోకి వస్తున్నాయంటే, ఎగ్జిస్టింగ్ ఉన్న టూల్స్ వాటి యొక్క ఫ్యూచర్ ఇంపాక్ట్ అయినట్టే కదా. సో ఈ యాపియన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవ్రీ 3 మంత్స్ మార్కెట్ స్టాండర్డ్స్ లో ఇప్పుడు ఉంది, తీసుకొచ్చి యాపియన్ లో పెట్టేసేసారు. సో అట్లాగా ఏవైతే మార్కెట్ స్టాండర్డ్స్ లో ప్రెసెంట్ ఏవైతే భూమిలో ఉన్నాయో, అవి ప్రతి ఒక్క ఫీచర్ అనేది తీసుకొచ్చి యాపియన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రతి ఒక్క ఫీచర్ తీసుకొచ్చేసి దీంట్లో ఇంక్లూడ్ చేసేస్తున్నారు. ఎందుకంటే సస్టైన్ అవ్వాలి కాబట్టి. మిగతా టూల్స్ తో కంపేర్ చేసుకుంటే యాపియన్ అనేది మార్కెట్ లో సస్టైన్ అవ్వాలి కాబట్టి, వాళ్ళు ఒక తెలివిగా ఆలోచించి ఎవ్రీ 3 మంత్స్ ఒక వర్షన్ రిలీజ్ చేసి, ఆ వర్షన్ ఏం చేస్తున్నారంటే ఇంప్లిమెంట్స్ అనేవి చేసుకుంటూ వెళ్తున్నారు. కరెంట్ ఉన్న వర్షన్ కి ఇంప్లిమెంట్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మీరు ఇప్పుడు మనం గేమింగ్ అప్లికేషన్స్ లాంటివి మనం క్రియేట్ చేయలేము ఇక్కడ యాపియన్ లో. యాపియన్ ఈజ్ నథింగ్ బట్, మనకి ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ లో డేటా ఇస్తాము, ఆ డేటా అనేది డేటాబేస్ లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. అండ్ ఆ డేటా మనకి ఎప్పుడైనా కావాల్సినప్పుడు మనం రిట్రైవ్ చేసుకొని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాష్ బోర్డ్స్ కానీ, లేకపోతే పై చార్ట్స్, కాలమ్ చార్ట్స్ కానీ, లేకపోతే యూజర్ ఇంటర్ఫేసెస్ లో కానీ మనం ఆ డేటాని చూపిస్తాము. ఇదే యాపియన్ అప్లికేషన్. ఓకే, వీఆర్ సింప్లీ ప్లేయింగ్ విత్ డేటా. మనం ఎటువంటి గేమింగ్ అప్లికేషన్స్ ఇవేం మనం క్రియేట్ చేయలేము దీంట్లో. ఇదంత క్యాపబుల్ కూడా కాదు గేమింగ్ అప్లికేషన్స్ కి, ఎందుకంటే ఇక్కడ మనకి లిమిటెడ్ యూజర్స్ ఉంటారు. ఇప్పుడు మీరు సపోజ్ ఒక క్యాండీ క్రష్ తీసుకోండి, దానికి మిలియన్స్ 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 యూజర్స్ ఉన్నాయి క్యాండీ క్రష్ కి. బట్ అటువంటి అప్లికేషన్స్ మనం ఇక్కడ క్రియేట్ చేయలేము. విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ లిమిటెడ్ లిమిటెడ్ యూజర్స్ ఉన్న అప్లికేషన్స్ మాత్రమే మనం క్రియేట్ చేయగలం ఇక్కడ. అండ్ దట్ టు వీఆర్ ప్లేయింగ్ విత్ డేటా. మన డేటాని ఇప్పుడు మీరు బ్యాంకింగ్ అప్లికేషన్ చూసుకున్నా కూడా అక్కడ ఏముంటది, మీ పర్సనల్ డేటా ఉంటుంది, మీ అడ్రస్ ఎక్కడ, మీ మొబైల్ నెంబర్ ఎక్కడ, అండ్ మీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉన్నాయి, మీరు ఎప్పుడు ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారు, ఈ డేటా తప్ప కాకుండా ఇంకా మీకు వేరే డేటా ఏమైనా కనిపిస్తుంది అక్కడ? ఏముండదు. మీ లోన్ డేటా అండ్ మీ పర్సనల్ డేటా తప్ప బ్యాంకింగ్ అప్లికేషన్స్లో ఏముండదు అక్కడ. లైక్ వైజ్ యాపియన్ లో కూడా మనం క్రియేట్ చేసే అప్లికేషన్స్ లో కూడా అంతే. వీఆర్ సింప్లీ ప్లేయింగ్ విత్ డేటా. కొత్త డేటా ఎంటర్ చేస్తాము, ఆ డేటాలో మనం ఏమైనా అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ చేస్తాము, లేదు ఆ డేటా డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేస్తాము. ఇదే ప్రాసెస్ మనకి ఎంటైర్ ఎంటైర్ వర్క్ ఫ్లో ఇదే ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. మీరు ఏ అప్లికేషన్, మీరు ఎక్కడైనా వర్క్ చేయండి యాపియన్ టూల్ మీద, మీరు ఏ అప్లికేషన్ తీసుకోండి, ఇదే ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఇది సిటీ అన్నారు కాబట్టి అది బ్యాంకింగ్ ప్రాజెక్ట్ కాబట్టి, అక్కడ ఏముంటది అంటే వాళ్ళు మోస్ట్లీ ఫంక్షనాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు యూఐస్ మీద కన్నా కూడా. బట్ ఇప్పుడు మీరు హెల్త్ కేర్ ప్రాజెక్ట్కి వెళ్తే కనుక, హెల్త్ కేర్ ప్రాజెక్ట్లో ఏంటంటే ఫంక్షనాలిటీ మీద వాళ్ళ ఫోకస్ అనేది తక్కువ ఉంటుంది. విజువల్ రిప్రజెంటేషన్ వాళ్ళకి బాగుండాలి హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ లో. వాళ్ళ అప్లికేషన్ వాళ్ళు చూసినప్పుడల్లా వాళ్ళకి చాలా అట్రాక్టివ్నెస్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉండాలి. సో ఆ ప్రాజెక్ట్ ని బట్టి, డొమైన్ ని బట్టి మన వే ఆఫ్ డిజైనింగ్ అనేది చేంజ్ అవుతుంది. బ్యాంకింగ్ అప్లికేషన్లో ఏంటంటే వాళ్ళకి వర్క్ వర్క్ ఫ్లోస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, దీన్ని ఒకళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ఇది ఇక్కడికి వెళ్ళాలి. వాళ్ళకి ఏంటంటే ఒక కండిషనల్ వర్క్ ఫ్లోస్ అనేవి ఉంటాయి. బట్ ఇక్కడ హెల్త్ కేర్ లో అలా ఏమి ఉండవు. వాళ్ళు మోస్ట్లీ యూఐస్ మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫ్లేవర్స్ కానీ, కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ అనేవి యూఐ మీద కనిపిస్తూ ఉండాలి వాళ్ళకి. ఇమేజెస్ లేకపోతే వీడియోస్ ప్లే అవుతూ ఉండటం కానీ, అట్లా కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ అనేవి యూఐస్ మీద హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ కనపడాలి. బట్ ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్కి వచ్చేసరికి మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మొత్తం వర్క్ ఫ్లోస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యూఐస్ అనేవి నార్మల్ యూఐస్, అక్కడ అంత రిచ్ యూఐస్ ఏమి యూజ్ చేయం మనం అక్కడ బ్యాంకింగ్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి. సో ఇది బేసిక్ గా మేజర్ డిఫరెన్స్ డొమైన్స్కి వచ్చేసరికి. అండ్ ఈ వర్షన్స్ లోకి వస్తే కనుక, వాళ్ళు ఇంకా అంటే ఇప్పుడు మార్కెట్ లో ఉన్న టూల్స్ ని తట్టుకొని నిలబడి వాళ్ళు ఇంకా
గ్రో అవ్వాలి కాబట్టి ఎవ్రీ 3 మంత్స్కి ఒక వర్షన్ రిలీజ్ చేస్తున్నారు. ఆ వర్షన్స్లో ఏంటంటే ఇప్పుడు 25.1లో ఒక కాంపోనెంట్ ఉంది. దాన్ని ఏం చేస్తారంటే అదేంటంటే జస్ట్ మనకి బ్లూ కలర్ మాత్రమే ఇస్తుంది ఆ కాంపోనెంట్. వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్ ట్రెండ్స్ గురించి ఆలోచించుకొని దానికి మల్టీ కలర్ యాడ్ చేస్తారు 25.2లో. అలాంటి ఐ మీన్ ఇంప్లిమెంట్స్ ఉంటాయి తప్ప మొత్తానికి డిప్రికేట్ చేసేసి కొత్త కాంపోనెంట్ తీసుకొచ్చి అట్లా ఏం చేయరు. ఉన్నదాన్నే వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ వెళ్తారు కాంపోనెంట్ ని. ఓకే, cool. These all about subversions and this all about the Appian. ఇప్పుడు ఇంకొక పార్ట్ లోకి వస్తే కనుక అసలు Appian లో సర్టిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి Appian లో. సో మనకి Appian లో 3 లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. యాజ్ ఏ డెవలపర్ గా మనకి 3 లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ సర్టిఫికేషన్ వచ్చేసేసి L1. దీన్ని మనము అసోసియేట్ డెవలపర్ అని కూడా అంటాము. అండ్ సెకండ్ సర్టిఫికేషన్ వచ్చేసేసి సీనియర్ డెవలపర్ లేకపోతే L2 సర్టిఫికేట్ అంటాం దాన్ని. అండ్ థర్డ్ సర్టిఫికేషన్ వచ్చేసి లీడ్ డెవలపర్. ఓకే, ఇక్కడ నేను టైప్ చేస్తాను L1, L2, L3. ఓకే, మనకి L1 అనేది క్రాక్ చేయాలంటే కొన్ని ప్రీ రిక్వైజేషన్స్ ఉన్నాయి, బట్ అవి మ్యాండేటరీ కాదు. బట్ ప్రీ రిక్వైజేషన్స్ ఉన్నాయి ఈ సర్టిఫికేషన్ మనము పూర్తి చేయాలంటే. ఓకే, ప్రీ రిక్వైజేషన్ వచ్చేసి అట్లీస్ట్ మీరు 6 మంత్స్ యాపియన్ మీద వర్క్ చేసన్నా ఉండాలి, లేకపోతే యాపియన్ మీద నాలెడ్జ్ ఉండాలి అట్లీస్ట్ ఒక 6 మంత్స్. అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ సర్టిఫికేషన్ కి. బట్ అది మ్యాండేటరీ కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ. అండ్ ఇప్పుడు మీరు L2 సర్టిఫికేషన్ చేయాలంటే కనుక ప్రీ రిక్వైజేషన్ ఏంటంటే మీరు ఆల్రెడీ L1 సర్టిఫై అయి ఉండాలి. అండ్ దాంతో పాటుగా 3 ఇయర్స్ 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు L2 క్లియర్ చేయాలంటే. బట్ దట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ, జస్ట్ ప్రీ రిక్వైజేషన్ ఫ్రమ్ Appian. ఓకే, L3 కావాలంటే కనుక మీరు L1 L2 రెండు చేసి ఉండాలి. దాంతో పాటుగా 5 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే కనుక మీరు L3కి ఎలిజిబుల్. ఓకే, దిస్ ఈస్ ద టాప్ మోస్ట్ సర్టిఫికేషన్ ఇన్ Appian L3. అండ్ వీటి కాస్ట్ ఎలా ఉంటుందంటే అన్నిటి కాస్ట్ $100 ఉంటుంది. మీరు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ నుంచి మీరు చేస్తే కనుక $100, అంటే నియర్లీ మన కరెన్సీలో వచ్చేసి ఒక 8,000 to 9,000 జిఎస్టీ మొత్తం ఇంక్లూడ్ చేసుకుంటే కనుక ఒక 10K అవుతుంది. అది మీరు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో ఉంటే మాత్రమే 10K. వాళ్ళు కూపన్స్ ప్రొవైడ్ చేస్తారు, వోచర్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి 50% ఆఫ్ అయిపోతుంది. లేకపోతే కనుక మనం సర్టిఫికేషన్ కి 20K పే చేసుకోవాలి ఇండియన్ కరెన్సీలో. $200. $200 అంటే మనకి 16,000 to 17,000 అవుతుంది. ప్లస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఒక 1,600 to 1,700 మొత్తం కలిపి 19,000 18,500 అట్లా అవుతుంది ఒక సర్టిఫికేషన్ కి. మనకి టెలిగ్రామ్ లో ఓచర్స్ దొరుకుతాయి మాక్సిమము. సో వీ కెన్ కంప్లీట్ దోస్ థింగ్స్. 10Kలో అయిపోతుంది సర్టిఫికేషన్ అనేది. అండ్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ఎలా ఉంది, జాబ్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి యాపియన్ లో. ఇప్పుడు మీరు యాపియన్ నేర్చుకుంటారు, క్రాస్ ట్రైన్ అయిపోతారు యాపియన్ మీద. అండ్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది దీని గురించి నేను డిస్కస్ చేయాలనుకుంటే కనుక ఒకసారి మీరు నౌకరీ కానీ లింక్డ్ఇన్ కానీ ఓపెన్ చేసి జస్ట్ జాబ్ స్కిల్స్ లో యాపియన్ అని టైప్ చేయండి. ఎక్స్పీరియన్స్ 3+ పెట్టండి. మీరు కొన్ని వందల పోస్టులు చూడొచ్చు. ఎందుకంటే అంత హైప్ ఉంది ఇప్పుడు యాపియన్ కి. 3 or 4 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కి నియర్లీ వాళ్ళ ప్యాకేజ్ కూడా బేసిక్. మనం ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్, ఇప్పుడు 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కి ఒక ఎక్స్ ఆర్గనైజేషన్ లో 12 to 15 lakhs మధ్యలో ఉంది అతని ప్యాకేజ్. ఇప్పుడు అతను స్విచ్ అవ్వాలనుకుంటున్నాడు. అతని బేసిక్ వచ్చేసి 24 ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా 20 నుంచి 24 మధ్యలో ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీరు హైలీ టాలెంటెడ్, మీరు 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఒక ఆఫర్ 20 lakhs ఆఫర్ కొట్టుకొని తర్వాత మనకి బయట మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, నోటీస్ పీరియడ్ లో ఉన్నప్పుడు ఏంటి, మీరు అట్రాక్టివ్ కనిపిస్తారు అందరికి. ఎందుకంటే L1 నోటీస్ సర్టిఫికేట్ పైన ఎలా ఉంది? ఐ మీన్ L1 సర్టిఫికేట్ తోటి ఇప్పుడు ఫ్రెషర్ గా అవుతామా, అది ఎక్స్పీరియన్స్డ్ కింద వెళ్తామా? L1 సర్టిఫికేట్ చేస్తాను. L1 సర్టిఫికేషన్ అనేది ఇప్పుడు సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు మనం ఏదైనా ఒక జాబ్కి వెళ్ళాలంటే కనుక సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ. అండ్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు జాబ్ డిస్క్రిప్షన్ లో పర్టికులర్ గా L2 కావాలని మెన్షన్ చేస్తే మాత్రం మనం L2 చేయాలి. లేదు 80% ఎల్ వన్ సరిపోతుంది మనకి. లేదు క్లయింట్ సైడ్ నుంచి L2 కావాలి అనుకుంటే మాత్రం మనం L2 చేయాలి తప్పకుండా. ఓకే, ఓకే.
అండ్ మీరు ఒక్కసారి సర్టిఫికేషన్ చేస్తే కనుక అది ఎక్స్పైర్ అనేది అవ్వదు. అది కూడా మన చేతిలో ఉంది, ఎలా ఎక్స్పైర్ అవ్వకూడదు అంటే ఇక్కడ నేను చెప్పాను పైన మనకి రిలీజెస్ ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు నేను ఈ మంత్ లో సర్టిఫికేషన్ చేశాను, L1 సర్టిఫికేషన్ చేశాను ఈ మంత్ లో. ఓకే, దానికి 18 months అనేవి లిమిట్ ఇస్తాడు. సర్టిఫికేషన్ ఎక్స్పైర్ కి 18 months అనేది లిమిట్ ఇస్తాడు. 18 months లో కనుక మనము ఈ 18 months మనం ఖాళీగా ఉండి సర్టిఫికేషన్ చేసాం, మనం పాస్ అయ్యాము, సర్టిఫికేషన్ మన అకౌంట్ లో చూపిస్తుంది. తర్వాత 18 months మనం ఏం చేయకపోతే కనుక ఈ సర్టిఫికేషన్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. ఇవి ఎక్స్పైర్ అయిపోకుండా ఎలీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ మనకి నేను చెప్పాను 3 months కి ఒక వర్షన్ అనేది రిలీజ్ చేస్తారని. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే మనకి కోర్స్ కంటెంట్ అని చెప్పేసి 25.1 అని చెప్పేసి యాపియన్ కమ్యూనిటీలోకి వెళ్ళినప్పుడు మనకి కోర్స్ కంటెంట్స్ ఉంటాయి. వాటిని ఎన్రోల్ చేసుకుంటే కనుక 20 minutes వీడియోస్ ఉంటాయి. అంటే ఈ 25.1లో మనము ఏవైతే కొత్త ఫీచర్స్ చూడగలమో అవి మొత్తం ఒక 20 minutes వీడియో చేసి వాళ్ళు దాంట్లో పెడతారు. ఆ వీడియోని కనుక మనం కంప్లీట్ చేసి లాస్ట్ లో ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతారు, వాటిని మనము ఆన్సర్ చేస్తే కనుక 6 months ఎక్స్టెండ్ అవుతుంది. మీ సర్టిఫికేషన్ అనేది 6 months అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, మళ్ళీ 5.3లో కనుక సేమ్ మళ్ళీ ఆ 20 minutes వీడియో చూసి ఒక 5 క్వశ్చన్స్ అట్లా అడుగుతారు. వాటికి ఆన్సర్ చేస్తే కనుక అవి కూడా మల్టిపుల్ ఆన్సర్స్. మీరు ఎన్నిసార్లు అయినా దాన్ని చేయొచ్చు, దానికి లిమిట్ ఏం లేదు. మీరు ఎన్నిసార్లు అయినా ఆ వీడియో చూసి లాస్ట్కి వచ్చేసేసి ఆ ఎగ్జామ్ మీరు ఎన్నిసార్లు అయినా క్విజ్ అనేది ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. మళ్ళీ 6 months ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, సో ఇట్లా ఇయర్లీ వాళ్ళు రిలీజ్ చేసిన 4 versions లో కనుక మనం 2 versions చూస్తే కనుక మనకి 1 year ఎక్స్టెండ్ అయిపోతుంది. ఇది అప్పుడు 30 monthsకి వెళ్ళిపోతుంది. 30 months అంటే నియర్లీ 2.5 years. ఒకసారి సర్టిఫికేషన్ చేసి ఒక 1 year పాటు ఒక 2 updates కనుక మనము 20 minutes టైం స్పెండ్ చేస్తే కనుక 2.5 yearsకి వెళ్ళిపోతుంది మన ఎక్స్పైరేషన్ సర్టిఫికేషన్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 26లో మళ్ళీ 2 releases చూస్తే కనుక మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది. సో అట్లాగా మనము ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు ప్యాకేజ్ గురించి చూసుకున్నా కూడా ఎవరైనా ఆ, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక యాపిన్ మీద వర్క్ చేస్తుంటే కనుక ప్యాకేజెస్ ఎలా ఉంటాయో ఒకసారి కనుక్కోండి. ఒక మీకు థర్టీ ఎన్ని ఇయర్స్ ఫార్టీ ఎక్స్పీరియన్స్ ఉందండి? ఐ మీన్ ఐపిఎన్ లో. 6 years ఉంది నాకు, మొత్తం యాపిన్ మీదనే 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. 6 ఇంకా స్టిల్ కౌంటింగ్, 6.3 6.5 అట్లా ఆ రేంజ్ లో ఉంది ఇప్పుడే. మీకు ఏ ఏ సర్టిఫికేషన్ ఉంది మీకు? నాకు L3 సర్టిఫికేషన్ ఉంది.